హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. ఈరోజు నేను హోమ్ మేడ్ క్రంచీ స్నాక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చిరుతిండి బాగా కోరుకునే పిల్లల కోసమే కాకుండా ఇంట్లో వాళ్ళ కోసము ఇలాంటి చిప్స్ చేసి పెట్టండి. చపాతీ చేసినంత టైంలో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ చిప్స్తో ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లేదా పిల్లలకు లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటాయి. కేవలం బియ్యం పిండితో చేసే ఈ కరకరలాడే చిప్స్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు చాలా మారం చేస్తుంటారు, షాప్లోకి కురుకురే కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని. అవన్నీ తినడం వల్ల పిల్లలకు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి ఇది ఇంట్లో చేసి పెడితే చాలా ఈజీగా, పిల్లలకు చాలా టేస్టీగా ఉంటాయి. చేసి పెట్టండి, తప్పకుండా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. అందులో 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలి, సమానం కొలతగా. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా బటర్ వేసుకోవచ్చు, నూనె కూడా వేసుకోవచ్చు. బటర్ వేయడం ద్వారా, నెయ్యి వేయడం ద్వారా చిప్స్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మరుగుతున్న నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మరిగిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా బాగా మరిగింది కదా. అందులో మనం 1 కప్పు బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి బాగా వేసుకోకూడదు. ఇలా ఒకేసారి వేసుకుంటే పిండి అనేది ముద్దలుగా అవుతుంది, ఉండలుగా ఉంటుంది. కాబట్టి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో స్టవ్ నుంచి మనం దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకుందాం. ఇది కాస్త వేడిగా ఉంది. మనం చల్లటి నీళ్ళను చేత్తో ఇలా తాక్కుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండినంతా బాగా మనం కలుపుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్నానుగా, ఈ విధంగా మనం పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు దీనిని మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆ తర్వాత ఆ పిండిని మనం ఇలా రోల్లా చేసుకొని ఇలా ముద్దలుగా చేసుకుంటున్నాను. ఇలా పిండిని చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత మనం ఆ గిన్నెలో వేసుకొని మూత పెట్టి పక్కనే పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క ముద్దను తీసుకొని చూడండి ఇలా వత్తుకోవాలి. ఆ తర్వాత పిండిని మనం ఇలా చల్లుకుంటూ చపాతీలా మనం దీన్ని రోల్ చేసుకుందాం. చూడండి ఎలా చేస్తున్నానో. చపాతీలా చేసుకున్న తర్వాత దీన్ని బాగా మందంగా కాకుండా, బాగా పలసగా కాకుండా మధ్యస్థానంలో మనం దీన్ని వత్తుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత దీన్ని కొనలు ఉంటాయి కదా, దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం ద్వారా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కానీ, డైమండ్ షేప్లో కానీ ఏ విధంగా అయినా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పిండినంతా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పక్కన పెడదాం. ఆ తర్వాత దీన్ని చాకుతో ఇలా కాట్లు పెడుతున్నాను. ఇలా కాట్లు పెట్టిన తర్వాత మనం దీన్ని ఒక షేప్లో తీసుకుంటున్నాను. నేను ట్రయాంగిల్ షేప్లో తీసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా మనం ప్లేట్లో వేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటాయి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం. చూడండి, నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి
నూనె బాగా వేడి అవనిద్దాం. బాగా వేడైన తర్వాత చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందాం. ఇవి చాలా బాగా పొంగుతాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని మనం మరోవైపుకి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. మీడియం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు దీన్ని కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. అన్నీ ఇదే మాదిరిగా కాల్చుకుందాం. చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరంగా ఉంటాయండి. ఇది మనకు ఒక నెలపాటు నిల్వ ఉంటుంది. పిల్లలకు మాత్రం లంచ్ బాక్స్లో కానీ మనం ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఏ టైంలోనైనా ఎప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టుకోవచ్చండి. చపాతీ చేసేంత టైంలో మనం ఇది ఈజీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా పిండి తీసుకోవాలనుకున్నప్పుడు 2 కప్పుల పిండి తీసుకున్నప్పుడు 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. మరీ ఎక్కువగా కావాలని మీరు చేసుకోవాలంటే మీరు సరికి సమానం తీసుకుంటే సరిపోతుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. మీరు చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా చేతిలో వేసుకోగానే కరకరలాడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి.